హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చాను. ఆ స్టోరీ ఏంటంటే ఒక ముని గురించి. ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఒక ముని ఉంటాడు. ఆ ముని రాకుమారులకు శిక్షణ ఇస్తుంటాడు. ఆ ముని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రాకుమారులకే కాకుండా ఊళ్ళో ఉన్న రాజ్యంలో ఉన్న పేద పిల్లలకు కూడా శిక్షణ ఇస్తుంటాడు. మునికి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే క్రూర మృగాలైన సింహాలకు, పులులకు హింస లేకుండా ఈ అడవిని తయారు చేయాలనుకున్నాడు. అంటే ఆ ఆశ్రమంలో ఒక శాకాహారులైన జంతువులను తయారు చేయాలనుకుంటాడు. ఏం చేస్తాడంటే పులుల దగ్గరికి, సింహాల దగ్గరికి వెళ్ళి, జింకల దగ్గరికి వెళ్ళి, పక్షుల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క చిన్న చిన్న పిల్లలను అంటే పుట్టగానే తీసుకొచ్చి పెంచడం మొదలు పెడతాడు. అలా చేస్తున్నప్పుడు అవి ఎంతో హ్యాపీగా అక్కడ పెరగడం మొదలు పెడతాయి. సో అక్కడ ముని ఉన్నాడు కాబట్టి ముని శాకాహారమే ఇస్తుంటాడు. సో అవి కూడా శాకాహారం తింటూ చాలా హ్యాపీగా అక్కడెక్కడ తిరుగుతుంటాయి. సింహంతో కుందేలాడుకుంటుంది, పులితోని నెమలి అక్కడెక్కడ తిరుగుతుంటుంది, జింకలు, నక్కలు అక్కడ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఏ ఒక్కటి ఇంకో దానికి హాని కలిగించదు. సో అలా జరుగుతుంది. అలా జరగాలని ముని అనుకున్నాడు. సో ఈ విషయం రాజ్యం అక్కడ సాధువులకు తెలిసి అందరూ వచ్చి చూసిపోతున్నారు. అప్పుడు ఒక వృద్ధ ముని వచ్చి స్వభావాలు జంతువుల యొక్క స్వభావం ఎన్నటికీ మారదు, అది పుట్టుకతోని వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి ఆ వృద్ధ ముని ఈ మునికి చెప్తాడు. సర్లే చూద్దామని ముని అనుకుంటాడు. సో రాజులకు, సాధువులకు ఐడియా వస్తుంది. ఏంటంటే ముని ఉన్నప్పుడే వీళ్ళ ప్రవర్తిస్తున్నాయా, ముని బయట ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి మునిని ఒక 2 days బయట ఉంచుతారు. సో ముని బయట ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. సో సింహానికి చెప్పి బయటకు వెళ్తాడు అన్నట్టు ముని. ఒక 2 రోజులు చూసుకో అలివినంత ఆశ్రమానంత అని చెప్పేసి. ముని వెళ్ళి ఒక 100 అడుగుల దూరంలో ఉన్నప్పుడే సింహానికి ఒక కోరిక వస్తుంది. ఇన్ని రోజులు గడ్డి గాసం తిని ఏదో నాలుకంతా రుచిపోయింది, ఒక్కసారి జింకని వేటాడదామని చెప్పేసి ముని అటు వెళ్ళగానే ఇటు జింక మీద దుంకుతుంది. అప్పుడు ఇక విహారం చేస్తున్నప్పుడు సింహాన్ని అక్కడ ఉన్న రాజకుమారులు చెట్టెక్కి సింహాన్ని చంపేస్తారు. చివరికి ఏమైందంటే వాటి యొక్క స్వభావం ఎన్నటికీ